పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం కొనసాగుతుంది. చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, అంచనా వ్యయం, నిధులు సహా ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం ఆధారంగా తెలంగాణ ప్రాంతంలో ముంపును గుర్తించే అంశంపైన చర్చ జరగనుంది. పోలవరం బ్యాక్ వాటర్స్ ప్రభావం పడే కిన్నెరసాని, మర్రేడు వాగు సహా ఇతర ప్రవాహాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి తెలంగాణ అధికారులు ప్రస్తావించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, సెంట్రల్ వాటర్ కమిషన్ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం స్టార్ట్ అయింది. చైర్మన్ అతుల్ జైన్ సమక్షంలో ఈ సమావేశం స్టార్ట్ అయింది. చూడొచ్చు, ప్రస్తుతం మనం సెంట్రల్ వాటర్ బోర్డు కమిషన్ ముందు ఉన్నాం. సో దీనికి సంబంధించి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇప్పటికే అటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. రెండో డిపిఆర్కు అనుమతి ఇవ్వాలి. 55,000 కోట్ల 545 కోట్లకు రెండో డిపిఆర్ పోలవరంకి సంబంధించిన అనుమతిని ఇవ్వాలంటూ ప్రధానమైన డిమాండ్ ఉంది. అట్లాగే గ్యాప్ 1, గ్యాప్ 2 డిజైన్లు కూడా ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ ఉంది. ఏపీ నుంచి నిర్ధారిత ఎత్తు 45.72 మీటర్లకు అనుమతి ఇవ్వాలి. అట్లాగే R&R ఇతరత్ర అనుమతులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయాలనేది కోరుతున్నారు. డయాఫ్రమ్ వాల్ పూర్తిగా కంప్లీట్ చేయాలి. కనెక్టివిటీకి సంబంధించిన అనుమతులు ఇవ్వాలనేది ఏపీ ప్రభుత్వం నుంచి ఉంది. సో ఇక తెలంగాణకు సంబంధించి ఇప్పటికే భద్రాచలం ముంపుకు సంబంధించి గత పీపీఏలోనే దీనికి సంబంధించిన అనుమతులకు సంబంధించి పోలవరం సంబంధించిన భద్రాచలంకు సంబంధించిన సర్వేకి సంబంధించిన అంశాల గురించి తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తింది కొన్ని అంశాలను. సో వాటిని కూడా ఉమ్మడి సర్వే నిర్వహించాలంటూ కూడా ఒక వాదన తీసుకొచ్చింది. సో దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. భద్రాచలంతో పాటుగా పోలవరం నీటి మట్టం పూర్తి స్థాయిలో పెరిగితే భద్రాచలానికి, ఖమ్మం జిల్లాకు ముంపు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వాదిస్తుంది. తెలంగాణకు సంబంధించిన ఏఎన్సీ అనిల్ కుమార్తో పాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సీఈలు దీంట్లో పాల్గొన్నారు. కర్నూలులో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రివ్యూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ సమావేశానికి హాజరు కాలేదు. సీఈలు మాత్రం అటెండ్ అయ్యారు. సో దీని మినిట్స్ కేంద్ర జల సంఘం మినిట్స్ రికార్డ్ చేయబోతుంది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణకు గతంలో ఏవైతే మినిట్స్ రికార్డ్ చేశారో ఆ మినిట్స్ పైన మళ్ళీ చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.